హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ. సో దీని ఫుల్ రెసిపీ ఉంది. సో లెట్స్ గో ఇంటు ద ప్రాసెస్. సో ఫస్ట్ ఎగ్స్ని బాయిల్కి పెట్టేసుకున్నాను అనమాట. సో నేను ఇక్కడ 5 ఎగ్స్ తీసుకున్నా అండ్ నెక్స్ట్ ఆనియన్స్ చాప్ చేసుకుంటున్నా. ఆనియన్స్ని బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ నా దగ్గర కొంచెం చిన్న ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఒక 4 తీసుకున్నాను అనమాట. సో అండ్ నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మనం చాప్ చేసుకుని ఆనియన్స్ వేసుకోవాలి. సో దాన్ని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. సో కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది అనమాట. సో దీన్ని నీట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోండి. సో నాకు ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్కి వచ్చేసాయి అనమాట. ఆనియన్స్ కూడా నీట్గా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయి. సో ఇంకొంచెం ఫ్రై అవ్వాలి బ్రౌన్ కలర్లో. సో ఫ్రై అయిపోయాక దీన్ని నేను బ్రౌన్ కలర్ ఆనియన్స్ ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఒక రైస్ కోసం ఒక బౌల్లో కొంచెం ఎంత రైస్ తీసుకున్నామో దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసేసుకొని బిర్యానీ దినుసులు అన్నీ ఉంటాయి కదా, గరం మసాలావి అవన్నీ యాడ్ చేసుకున్నాక దాంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకున్నా. సో నేను కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను అనమాట, మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం. సో దాంట్లోకి లెమన్ పిండి వేసుకోవాలన్నమాట అదే రైస్లోకి ఫర్ గుడ్ టేస్ట్. అండ్ సాల్ట్ యాడ్ చేసేసుకున్నా. సో దాన్ని బాయిల్కి పెట్టేసాను అనమాట, వాటర్ కొంచెం బాయిల్కి రావాలని. సో ఆలోపు నేను ఇక్కడ టొమాటో స్టఫ్గా చాప్ చేసుకుంటున్నా గ్రేవీ కోసం. సో ఇక్కడ వాటర్ కూడా బాయిల్కి వచ్చేసాయి. సో దాంట్లోకి రైస్ యాడ్ చేసేసా. రైస్ని కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకోండి, మంచిగా ఉంటుంది. సో అక్కడ రైస్ కూడా బాయిల్ అయిపోతున్నాయి, కుక్ అవుతున్నాయి. సో ఆలోపు ఇక్కడ టొమాటోని గ్రేవీలాగా ప్యూరీలాగా గ్రైండ్ చేసేసుకున్నా. సో దాని తర్వాత ఎగ్స్ని కొంచెం ఫోర్క్ తీసుకుని ఒక హోల్స్ లాగా పెట్టేసుకోండి. సో కొంచెం ఆ టేస్ట్ ఆ గ్రేవీ అదంతా లోపలికి వెళ్ళడానికి. సో దాని తర్వాత అదే ప్యాన్ తీసేసుకొని అదే ఆయిల్లో కొంచెం పసుపు కొంచెం కారం వేసేసుకోవాలి. సో ఇవి ఎక్కువ ఆయిల్ ఎక్కువ హీట్ ఉన్నప్పుడు వేసుకోకండి, మాడిపోతాయి అన్నమాట. కొంచెం నార్మల్ ఉన్నప్పుడు వేసేసుకోండి. సో దాని తర్వాత దాంట్లో కిందాక మనం బాయిల్ చేసుకుని ఎగ్స్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకొని వాటిని కూడా మంచిగా క్రిస్పీ అయ్యేటట్టు పైన లేయర్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసేసుకోండి. సో ఇలా కొంచెం పైన ఈ లేయర్ ఇట్లా కొంచెం క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకున్నాను అనమాట. సో దాని తర్వాత ఇవి పక్కన తీసి పెట్టేసుకున్నా. సో అదే ప్యాన్లో నెక్స్ట్ ఇందాక చేసుకున్న టొమాటో ప్యూరీ ఉంది కదా అవి యాడ్ చేసా. ఇక్కడ టొమాటో కూడా నీట్గా కుక్ అవ్వాలి మంచిగా నీట్గా. సో దాంట్లోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నా. సో ఇక్కడ కొంచెం కర్రీ కొంచెం దగ్గరకు వచ్చాక దాంట్లోకి కావాల్సినంత చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకోండి. ఎంత సరిపోద్దో మీ టేస్ట్ని బట్టి మీ కారం లెవెల్స్ని బట్టి యాడ్ చేసేసుకోండి. సో దాని తర్వాత ఇది మంచిగా కుక్ అవ్వాలి. ఇది కొంచెం దగ్గరకు వచ్చాక దాంట్లోకి నేను ఒక 2 చిల్లీస్ స్లిట్ చేసేసుకొని వేసుకున్నాను అనమాట. సో దాని తర్వాత ఇందాక ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవన్నీ యాడ్ చేసేసుకొని దాన్ని ఒకసారి మంచిగా కలుపుకొని ఆ గ్రేవీ అదంతా ఎగ్కి మంచిగా పట్టేటట్టు ఒక 2-3 మినిట్స్ మంచి ప్రాపర్ కుక్ చేసేసుకోండి. ఇది కొంచెం కుక్ అయ్యాక నేను ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి సగం యాడ్ చేసుకున్నాను అనమాట ఇక్కడ. సో అవి కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మంచి నీట్గా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ అలానే వదిలేయండి.
ఇక్కడ ఆలోపు పక్కన కూడా రైస్ కూడా కుక్ అయిపోయింది, 90% వరకు కుక్ అయిపోయింది రైస్ కూడా. సో దాని తర్వాత దీని మీద మనం కుక్ చేసుకున్న రైస్ యాడ్ చేసుకున్నాం అనమాట. పైన లేయర్ రైస్ మొత్తం వేసుకున్నాక దాంట్లోకి ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసుకోవాలి. సో మీరు కొంచెం లెమన్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందాక రైస్లో యాడ్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ లెమన్ యాడ్ చేసేసుకోలేదు. అండ్ మీ దగ్గర ఫుడ్ కలర్ ఉన్నా కూడా యాడ్ చేసుకోండి, మీకు మంచి కలర్ కావాలంటే. సో నేను ఆ స్టెప్ని స్కిప్ చేశాను అనమాట. సో కొంచెం లిడ్కి హోల్ ఉంటే సో నేను దాన్ని పేపర్తో కవర్ చేసేసాను అనమాట. సో ఇక్కడ 15 minutes దమ్కి పెట్టేసేయండి, మంచి కుక్ అయిపోతుంది అనమాట. సో ఇలా చూడండి, మొత్తం రైస్ కూడా మంచిగా ఇట్లా ముద్దగా రాకుండా ఇట్లా విచ్చుకున్నట్టు వచ్చినాయి, మంచిగా నీట్గా వచ్చింది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండే. సో ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. సో చాలా మంచిగా ఉంది. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.